క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. యెషయా ఏలనారంభించినప్పుడు కేవలం 8 ఏళ్ల వాడై పరిపాలన ప్రారంభించాడు. అతని తల్లి యెదీదా. ఇతడు యెహోవా దృష్టికి భయభక్తులు కలిగి దేవుడు అనుసరించిన ఆజ్ఞల ప్రకారం కుడికైనా ఎడమకైనా తిరగక తన పితరుడైన దావీదు ప్రవర్తించినట్టుగా సత్ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక యెషయానే కాదు, ఎవరైనా తమ మార్గములో తాము వర్ధిల్లాలి అంటే యెహోషువకు హెచ్చరిక చేయబడినటువంటి మాట 1వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మమంతటి చొప్పున ఎప్పుడైతే చేస్తావో నీవు నీ మార్గములో చక్కగా ప్రవర్తించినట్లుగా దాని నుండి కుడికైనా ఎడమకైనా తిరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిక చేశాడు. అలాగైతే నీవు నీ మార్గములలో వర్ధిల్లుతావు అని. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు వెళ్తున్నప్పుడు పదే వాళ్ళు హెచ్చరిక చేయబడ్డారు. స్వాధీనపరుచుకునేటువంటి వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినప్పుడు మీరు ఆ దేశంలో నివసించి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీరు స్వాధీనపరచుకోవాలంటే మీరు కుడికైనా ఎడమకైనా తిరగకుండా దేవుడు మీకు ఆజ్ఞాపించినటువంటి ఆ న్యాయ విధులన్నిటినీ గైకొనాలని. అయితే ధర్మశాస్త్రం ఉంటే కదా దాన్ని అనుసరించేదానికి. ఎందుకు ఇలాగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ యెషయా రాజు మంచి మనసు గలవాడై దేవుని మందిరాన్ని బాగు చేసేదానికి, రిపేర్ చేసేదానికి శాస్త్రి అయినటువంటి షాఫానును, యాజకుడైనటువంటి హిల్కియాను కొందరిని పురికొల్పాడు. వారు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్నటువంటి ధనాన్ని బాగు చేసే వారికి అప్పగించడానికి వెళ్ళినప్పుడు మీరు 8వ వచనం గమనించండి. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. I found the book of the law in the house of the Lord. ఈ మాట చదివినప్పుడు అక్కడి ప్రజల యొక్క పరిస్థితి అనే కంటే దుస్థితి అనడం మంచిది. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథము వారికి దొరికింది అనే పదము మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? కొంతకాలంగా దాన్ని పోగొట్టుకుంటేనే తిరిగి అది మన కంటికి కనబడితేనే కదా ఇది దొరికింది అంటాం. యెషయా కంటే ముందుగా తన తండ్రి అయినటువంటి ఆమోను, అతని తండ్రి అయినటువంటి మనష్షే పరిపాలించిన పరిపాలన మీరు చూశారు కదా. కనుకయ్యే వారి కాలంలో ధర్మశాస్త్రం అనేది లేదా గ్రంథం అనేది మరుగైపోయింది. పాఠం వింటున్నటువంటి శ్రోతలకు ప్రేమతో ఒక ప్రశ్న ఏంటంటే, ఈ జీవగ్రంథము ప్రతిదినం మీకు కనబడుతుందా? అంటే ఏదో ఆ టేబుల్ పై మీదనో లేకపోతే గూట్లో పెట్టినటువంటిది చూడమని నా ఉద్దేశం కాదు. ప్రతిరోజు దాన్ని మీరు చదువుతున్నారా? ఎందుకంటే కొంతమంది జీవితంలో ఈ ధర్మశాస్త్ర పుస్తకం లేదా ఈ బైబిల్ ఆదివారం మాత్రమే వారికి కనబడుతుంది. జనులు ఎందుకు నశిస్తున్నారో జనులకు అర్థమవ్వట్లేదు. ప్రవక్తలు చూడండి ఎలాగా హెచ్చరిక చేస్తున్నారు. హోషేయ అంటాడు 4వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనాలు గమనిస్తే, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును అని. వారికి కలిగిన కలిమి కొలది వాళ్ళు పాపం చేస్తున్నారట. పాపాన్ని తమకు ఆహారంగా మలుచుకున్నారట. కారణం ఏంటి? హెచ్చరిక చేసేదానికి వారికి ధర్మశాస్త్రం లేదు కదా. జ్ఞానాన్ని తిరస్కరించి విసర్జించి నశిస్తున్నారంటే దేవుని వాక్యమే కదా జ్ఞానం. నా జనులు జ్ఞానం లేక చెరకెళ్తున్నారని యెషయా కూడా ప్రవచించాడు. మరికొందరు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు జీవగ్రంథాన్ని బైబిల్ని తీసుకుంటారు. కొందరు తెచ్చిన రెఫరెన్స్ చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ వచనం చూసి వేలు పెట్టి దాన్ని చదవరు. ఈ ప్రవర్ధన వెనక ఉన్న సత్యం ఏంటంటే, తెలియని వారు చెబుతున్నాను, మీరు జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు. అయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు ఎప్పుడైతే చదివి రాజైన యెషయాకి వినిపిస్తున్నారో అతని స్పందన చూడండి మీరు. రాజు 2వ గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. పితరులు చేసినటువంటి పాపమును బట్టి ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరిక చేసిన అంశాలు రాబోతున్న దినాల్లో ఆ దేశ ప్రజల మీదకి ఎంత గొప్ప కీడు రాబోతుందో అది విని చదివి భయముతో పశ్చాత్తాపముతో రాజు తన వస్త్రాలు చింపుకున్నాడు.
మనమైతే ప్రవక్త యోవేలు ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం, ఇప్పుడు వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొనుడి అని. అంత మాత్రమే కాకుండా ఈ మాటల గురించి యెహోవా యొద్ద విచారణ చేయమని యాజకుడైన హిల్కీయాను, షాపాను కుమారుడైన అహికామును, మీకాయ కుమారుడైన అక్బోరును, శాస్త్రిని, ఆషయ అను రాజసేవకులలో ఒకరిని పిలిపించి వారిని యెహోవా యొద్ద విచారణ చేయించడానికి పంపారు. వారు ప్రవక్త అయినటువంటి హుల్దా దగ్గరికి వచ్చారు. మీరు ఈ అధ్యాయంలో 14 వచనం నుంచి 20 వచనాలు, అంటే అధ్యాయం చివరి దాకా చూస్తే ప్రవక్త ద్వారా దేవుడు యెషయాకి ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ప్రాముఖ్యమైనది 19వ వచనం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. అంత మాత్రమే కాదు, నేను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్. కొందరు వాక్యము విన్నప్పటికీ కూడా ఆ వాక్యానికి స్పందించలేరు. ముళ్ళ పొదలలో పడిన విత్తనంలాగా, త్రోవ పక్కన పడిన విత్తనంలాగా అది ఫలించదు. వెంటనే ఆకాశ పక్షులు వాటిని మృంగివేస్తుంటాయి. ఐహిక సుఖభోగములు, విచారములు అనేటివి వాటిని ఒత్తివేస్తుంటాయి. మరికొన్ని రాతి నీళ్ళలో పన్నట్టుగానే పెద్దగా ఫలించవు. వాక్యము బోధించబడుతున్నప్పుడు మందిరంలో విన్నట్టు ఉండకండి. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, స్పందించండి. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా 26వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు 5వ వచనంలో, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్ననియు నేను పెందలగా లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించమని నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినకపోతిరి. అతని ప్రార్థన అంగీకరించబడింది అని రాయబడింది, కానీ కీడు తప్పక రానే వచ్చింది. అతని కాలంలో అతడు చూడకుండా మాత్రమే అతడు దాన్ని ఆపగలిగాడు. అంటే ఎంత గొప్ప కీడు సంపాదించారో ముందరి రాజులు మీరు ఆలోచన చేయండి. ఇర్మియా 15వ అధ్యాయంలో మొదటి వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. మోషేయు సమూయేలు నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము అంటున్నాడు. అంటే ప్రవక్తలు అడ్డుకునే ప్రయత్నం చేసిన దైవోగ్రతను ప్రార్థించినా కూడా దేవుడు ఒప్పుకోవడం లేదంటే ఎంత గొప్ప పాపం చేశారో. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం తిరుగుబాటు చేయకూడదు. వినయము కలిగి, దీన మనసు కలిగి ఆ మాటలకు మనము రెస్పాండ్ అవుతూ పశ్చాత్తాపడ్డామనుకో, ఇదిగో ప్రవక్తి హుల్దా ద్వారా దేవుడు అంటున్నాడు కదా, నీవు మెత్తని మనసు కలిగి నా ఎదుట కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నావు గనక. ఏలయనగా విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు కదా. పైగా ప్రవక్త అయిన యెషయా ద్వారా 57వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. నువ్వు తెలుసు తెలియకో తప్పిదం చేసావు, కానీ వాక్యం విన్న తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్త. ఎందుకంటే ఆయన అంటాడు, నేను వారి ప్రవర్తనను చూస్తున్నాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తానని. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం అంటుంది, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడని, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ధర్మశాస్త్రాన్ని పోగొట్టుకోకండి. దేవుని యొక్క వాక్యాన్ని పోగొట్టుకోకండి. రెండవది, ఆయన మాట్లాడుతున్నప్పుడు మెత్తని మనసు కలిగి పశ్చాత్తాపముతో స్పందించండి. ఒకవేళ రాబోతున్నటువంటి కీడును తప్పించుకునే అవకాశం లేకపోలేదు. మీరందరూ విశ్వాసం ద్వారా కృపలో ప్రవేశించి అందులో నిలిచి ఉండే భాగ్యము దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.